హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అది సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి 23 to 24 అంటే లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఎగ్జామ్, మ్యాథ్సే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎనీ సబ్జెక్ట్. సో ప్రతి సబ్జెక్టు కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఫాలో అయ్యారంటే ఓల్డ్ సిలబస్ మీద ఫాలో అయ్యారు. మరి ఇప్పుడు కొత్తగా 9th నుంచి 10thకి ప్రమోట్ అయిన స్టూడెంట్స్కి 25లో అంటే నెక్స్ట్ ఇయర్ మేబీ మార్చ్ ఏప్రిల్ ఈ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుద్ది. ఏపీ బోర్డ్ అనేది మనకి ఎస్ఎస్సి బోర్డు ఏపీలో. అయితే ఇందులో మీరు ఎలా అటెంప్ట్ చేయాలంటే న్యూ సిలబస్ మీద ఎగ్జామ్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ ఇయర్ నుంచి 10th క్లాస్ వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ కూడా సిలబస్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు చేంజ్ అయిన సిలబస్ నుంచి మ్యాథమెటిక్స్ 10th మ్యాథ్స్ చేంజ్ అయిన సిలబస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతి చాప్టర్ కూడా ఈచ్ వన్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి ఏ మోడల్లో ఉంటుంది అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు ఎగ్జామ్లో, ఎన్ని సెక్షన్ వైజ్గా ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనం ఈచ్ వన్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో మనకి అవుట్ ఆఫ్ 14 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ప్రతి చాప్టర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది. సో పేపర్ మోడల్ అనేది 10th మ్యాథమెటిక్స్ పేపర్ మోడల్ అనేది మనకి 4 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. సెక్షన్ 1. సో సెక్షన్ 1 మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుద్ది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుద్ది సెక్షన్ 1లో. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఇస్తారు. టోటల్ సెక్షన్ 1 కంటైన్ 12 మార్క్స్. అంటే సెక్షన్ 1లో మీరు 12 క్వశ్చన్స్ ఇస్తే అవుట్ ఆఫ్ 12కి 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇందులో మనకి చాయిస్ అంటూ ఉండదు. అయితే ఈచ్ క్వశ్చన్ మనకి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో 12 1 12 సెక్షన్ 1లో. నెక్స్ట్ సెక్షన్ 2లో సెక్షన్ 2లో మనకి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. సో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అంటే మనకి సెక్షన్ 2లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మనకి 16 మార్క్స్ వస్తున్నాయి. ఓకే. సో సెక్షన్ 1 12 మార్క్స్, సెక్షన్ 2 16 మార్క్స్. సెక్షన్ 1లో 1 మార్క్కి 12 క్వశ్చన్స్, సెక్షన్ 2లో 2 మార్క్స్కి 8 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3 చెక్ చేసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 3లో కూడా మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో 8 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ మనకి 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ 3లో. అంటే సెక్షన్ 1 నుంచి 2 నుంచి 3 నుంచి చెక్ చేసుకున్నట్లయితే క్వశ్చనింగ్స్ అనేవి మారుతున్నాయి, అలాగే మార్క్స్ అనేవి కూడా చేంజ్ అవుతున్నాయి. సెక్షన్ 1లో 12 క్వశ్చన్స్ ఇస్తే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, టోటల్ 12 మార్క్స్. సెక్షన్ 2లో 8 క్వశ్చన్స్ ఇస్తే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, టోటల్ 16 మార్క్స్. సెక్షన్ 3లో 8 క్వశ్చన్స్, సో ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్. ఇప్పుడు మనకు సెక్షన్ 3లో ఎన్ని మార్క్స్కి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, 32 మార్క్స్కి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 4. సెక్షన్ 4 చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇందులో 5 క్వశ్చన్స్ ఇస్తాడండి. 5. సో ఈచ్ వన్ క్వశ్చన్ 8 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్. సో టోటల్ 40 మార్క్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెక్షన్ 4లో మీకు చాయిస్ ఉంటుందండి. సో సెక్షన్ 4లో మనకి ప్రతి క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా సెక్షన్ 4లో ఫస్ట్ క్వశ్చన్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఎయిదర్ ఎనీ వన్, చూజ్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ 2. ఇట్లా మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10లో మనం 5 క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ అటెంప్ట్ చేస్తే 5 8 40 మార్క్స్ వస్తుంది. సో ఇట్లా మనకి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ పేపర్ అనేది ఈ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 కింద డివైడ్ చేయడం జరుగుద్ది. ఈచ్ వన్ సెక్షన్లో మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్లో 12 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ గివ్ పర్ 1 మార్క్ క్వశ్చన్. సో 12 మార్క్స్ సెక్షన్ 1. సెక్షన్ 2లో మనకి 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 8 2s 16. సెక్షన్ 3లో 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8 4s 32 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 4లో 5 క్వశ్చన్స్. ఇది విత్ చాయిస్ ఉంటుందండి. మనకి ఇక్కడ మనకి చాయిస్ ఇస్తాడు. ఈ సెక్షన్లో మనకి చాయిస్ ఇస్తాడు. సో 10 క్వశ్చన్స్ ఇచ్చారంటే అవుట్ ఆఫ్ మీరు 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. అది కూడా ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాడంటే మనకి ఫస్ట్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 క్వశ్చన్లో ఎనీ వన్ అవుట్ ఆఫ్ 2 వీ చూస్, చాయిస్ ఇస్ అవర్స్, ఎనీ వన్. ఇట్లా 5 క్వశ్చన్స్ ఇస్తాడు.
సారీ 5 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది. సో టోటల్ కౌంట్ చేసుకుంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10లో మనం 5 అటెంప్ట్ చేస్తాం. ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్, 5 8 40. ఇక టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ పేపర్ అంటే మనం చెక్ చేస్తే 12 + 16 28 అండి. 28 + 32 60, 60 + 40 100. అంటే ఇక్కడ మనకి టోటల్ పబ్లిక్ పేపర్ అనేది మనం ఎన్ని మార్క్స్కి అటెంప్ట్ చేస్తున్నాం అంటే 100 మార్క్స్కి అటెంప్ట్ చేస్తున్నాం. సో 100 మార్క్స్లో మనం పాస్ అవ్వడానికి 35 మార్క్స్ వస్తే మనకి పాస్ అవ్వచ్చు. సో ఈజీగా పాస్ అనేది మనం చాలా ఈజీగా అవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనం సెక్షన్ 4లో 8 మార్క్స్ నేర్చుకుంటే చాలు, 5 8 40. ఇక్కడ మనం ఈజీగా పాస్ అవుతున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 12 + 8 20, 20 + 8 28, 28 + 5 33. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 33 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చి 100 మార్క్స్ పేపరు. సో 100 మార్క్స్లో మనం పాస్ అవ్వాల్సిన మార్క్స్ ఏంటంటే 35 వస్తే పాస్ అవుతాం. సో ఇది మనకి ఫైనల్ ఎగ్జామ్లో మోడల్ పేపర్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫస్ట్ చాప్టర్ ఇన్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్. సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మనకి రియల్ నెంబర్స్. సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మనకి 10th నుంచి రియల్ నెంబర్స్ మీద మనకి ఫస్ట్ చాప్టర్ ఉంది. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఫస్ట్ టాపిక్ అంటే ఏంటంటే మనకి ప్రీవియస్ క్లాస్ 9th క్లాస్లో నెంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ ఇచ్చాడండి మనకి. ఆ నెంబర్ సిస్టంలో వాట్ అబౌట్ నెంబర్ సిస్టమ్ అని మాట్లాడుకుంటే ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ అనే ఒక టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నామండి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చెక్ చేసుకున్నట్లయితే మనకి 1, 2, 3, 4, 5 సో ఆన్ ఎట్సెట్రా. ఓకే. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. అవి ఏ నెంబర్స్ అయ్యి ప్లస్లో ఉన్నాయో మైనస్లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్లో ఉన్నాయి వాల్యూస్ అన్ని కూడా. అంటే ఏంటి మనకి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే +1, +2, +3, +4, +5. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఆల్ పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాను. ఎక్కడి నుంచి తీసుకున్నాను, స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2. ఇక్కడ ఏదైనా మనకి ఎండ్ అయిందా నెంబర్ అనేది లేదండి, కంటిన్యూ అవుతుంది. సో ఇది ఏమంటే మనం ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఏంటి, ఆల్ పాజిటివ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. సి ఆల్ పాజిటివ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. మనకి ఇన్ఫినిటీని ఒక సింబల్తో చూస్ చేసుకోవచ్చండి. 1 2 3 4 5 అనేవి కూడా సింబల్సే మనకి. ఇవి సింబల్సే, ఇవి ఫిక్స్డ్ న్యూమరికల్ సింబల్స్ అంటాం మనం. వీటిని ఈ ఫిక్స్డ్ న్యూమరికల్ సింబల్స్నే మనం కాన్స్టెంట్ అని కూడా పిలవచ్చు. కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఏ సింబల్ విచ్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూస్, దిస్ ఆర్ ద ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూస్, వీటిని సింబల్స్ అంటాం. అట్లానే ఇన్ఫినిటీని కూడా మనం సింబల్గా తీసుకొచ్చండి. ఇది ఇన్ఫినిటీ సింబల్. సో ఇక్కడ వన్స్ అగైన్ మనం చెక్ చేస్తే మనకి అన్ని పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం కదా. సో ఆల్ పాజిటివ్ నెంబర్స్ స్టార్టింగ్ 1. సో 1తో స్టార్ట్ చేసాం కదండి. సో స్టార్టింగ్ టు ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ చేసి 2 ఎక్కడి వరకు తీసుకున్నాం మనం. ఇక్కడ అన్కౌంట్, ఈ కాంట్ ఫైండ్ అవుట్ ఇయర్. అంటే ఇక్కడ మనం లెక్క పెట్టలేం, ఇట్లా మనకి నెంబర్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయి కాబట్టి ఇన్ఫినిటీ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం కౌంటబుల్ చేయలేకపోతున్నామో, ఇంపాసిబుల్ కౌంటింగ్ అవుతుందో అక్కడ, అంటే ఇది కాంట్ డిఫైన్ అవుతుందో అక్కడ మనం దాన్ని కంపల్సరీ ఏదైతే ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నామో ఇన్ఫైనిటీ అని పెట్టొచ్చండి. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫైనిటీ వరకు నెంబర్స్ ఉన్నాయి, అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. ఈ నెంబర్స్ మనం ఏమంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చేస్తాం, వీటిని 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్ ఎట్సెట్రా కౌంటింగ్. దే ఆర్ ఆల్సో కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ మనం ఏం పిలవచ్చు, కౌంటింగ్ నెంబర్స్ అని పిలవచ్చు. ఆల్సో ఈ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని కూడా పిలవచ్చండి. ఓకేనా, దిస్ ఆర్ ద న్యాచురల్ నెంబర్స్. అంటే ఫైనల్గా మనం న్యాచురల్ నెంబర్స్ ఏం చెప్పొచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ ఆల్ పాజిటివ్ నెంబర్స్. హియర్ చూడండి మనం అన్ని పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో లేదా ఇక్కడ డెఫినేషన్ కూడా అదే రాశాను చూడండి, ఆల్ పాజిటివ్ నెంబర్స్. ఇదిగో
ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి? స్టార్టింగ్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. మనకి ఫైండ్ అవుట్ చేయలేము అన్సోన్ ఎట్సెట్రా ఇన్ఫినిటీ. సో ఈ కౌంటింగ్ నెంబర్సే కాబట్టి దే ఆర్ ఆల్సో కౌంటింగ్ నెంబర్స్ అండ్ ఆల్సో నోన్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. అండ్ ఈ నెంబర్స్ని మనం దేంతో డినోటెడ్ చేస్తామంటే క్యాపిటల్ ఎన్తో డినోటెడ్ చేస్తామండి. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే క్యాపిటల్ ఎన్ కదా మనం, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ మనం దేంతో డినోటెడ్ చేస్తాం, మనం క్యాపిటల్ ఎంతో డినోటెడ్ చేస్తాం. సో న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఎట్సెట్రా. దీన్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే సిస్టమ్ నెంబర్ సిస్టమ్లో ఇది ఒక టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మనం పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం కదండి, అన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ చేసాము? 1 నుంచి స్టార్ట్ చేసామండి. సో ఈ 1 నుంచి స్టార్ట్ అయిన ప్రతి నెంబర్స్ మనం ఏమన్నాం? న్యాచురల్ నెంబర్స్ అన్నాం. మరి ఈ న్యాచురల్ నెంబర్స్కి అలాంగ్ విత్ 0 అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం 1తో కాకుండా, చూడండి ఇక్కడ నేను తీసుకుంటున్నా 1, 2, 3, 4, 5 and so on etc. These are the natural numbers. Why? Because of all positive numbers starting from 1 to infinity. They are also called natural numbers and also known as counting numbers. So set of natural numbers. ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి అలాంగ్ విత్ 0 అయితే, అంటే మీన్ 0తో స్టార్ట్ చేస్తే మనకి, సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ మనం ఏమని పిలుస్తామంటే అండి హోల్ నెంబర్స్ అంటాం మనం. సార్ దీనికి మేము డెఫినేషన్ రాసుకుంటాం సార్, ఇక్కడ మేము అన్నీ అడిగితే రాసుకున్నాము. డెఫినేషన్ ఏమైనా రాసుకోవచ్చు అంటే న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్, ఓకే డెఫినేషన్ రాసుకున్నామా, మీరు వింటూ రాసుకోండి. న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 numbers are known as natural numbers. Along with 0 numbers are known as whole numbers. Whole numbers are denoted by capital W. ఏమండి మనకి హోల్ నెంబర్స్ని క్యాపిటల్ డబ్ల్యూతో డినోటెడ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకి సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ తీసుకోవాలంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 0, 1, 2, 3, 4, 5 and so on because of starting from 0. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. న్యాచురల్ నెంబర్స్లో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? 1. లీస్ట్, అన్ని నెంబర్ల కంటే తక్కువ చిన్న నెంబర్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే హోల్ నెంబర్స్లో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? 1 కంటే తక్కువ, 0 కాబట్టి స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. అండ్ ఆల్సో ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో విచ్ ఈస్ ద లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్? మనం ఫైండ్ అవుట్ చేయగలమండి బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ ఏదో లేదు. వై? బికాస్ ఆఫ్ ఇక్కడ అంశం ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వీ కాంట్ డిఫైన్ ఆర్ ఇన్ఫినిటీ అని చెప్పొచ్చు లార్జెస్ట్ నెంబర్కి ఇందులోని న్యాచురల్ నెంబర్స్లో. ఆల్సో హోల్ నెంబర్స్లో విచ్ ఈస్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్? ఇక్కడ కూడా మనకి ఏమవుతుందండి రిపీట్ అవుతూ వస్తుంది. సో రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ అనేది బిగ్గెస్ట్ నెంబర్ ఏదో వీ కాంట్ ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఇక్కడ కూడా మనం ది లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అన్నా ది లార్జెస్ట్ హోల్ నెంబర్ అన్నా సరే మనం వీ కాంట్ ఫైండ్ అని చెప్పొచ్చు. ది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1 అని, ది స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే 0 అని రాసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టంలో నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే ఇంటీజర్స్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటీజర్స్ సార్ అంటే మనకి ఇంటీజర్స్ అంటే ఏంటంటే an integer is a whole number. An integer is a whole number that can be positive, negative or 0. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి an integer is a whole number. ఇంటీజర్ అనేది హోల్ నెంబర్ అంటే అండి మనకి హోల్ నెంబర్ అంటే తెలుసు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. తీసుకుందాం 0, 1, 2, 3 and so on etc. ఓకే, నెక్స్ట్ ఏముందండి? పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 ఏదైనా అవ్వచ్చు అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కొత్తగా పాజిటివ్ ఉన్నాయి మనకి +1 +2 +3, 0 ఉంది మనకి ఇదిగో
అండ్ ఇంకోటి కొత్తగా యాడ్ అయింది ఏంటి, నెగిటివ్ కూడా ఇంటిజర్ అవుతుందండి. అంటే ఇక్కడ నెగిటివ్ మనం స్టార్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి -1 -2 -3 అండ్ సో. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి అమ్మా, ఇక్కడ 0 ఉంది, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. వాడు మనకి డెఫినేషన్ ఏం చెప్పాడు, కానీ ఇంటీజర్ అంటే ఏంటంటే ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎస్, ఇక హోల్ నెంబర్ 0 నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ పాజిటివ్ అవ్వచ్చు, ఎస్, +1 +2 +3, 0 అవ్వచ్చు, నెగిటివ్ కూడా అవ్వచ్చు. అంటే ఇక -1 -2 -3 ఈ నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అని పిలవచ్చు. సో ఇంటీజర్ని మనం దేంతో డినోటేట్ చేస్తామంటే క్యాపిటల్ జెడ్తో డినోటేట్ చేస్తాం. సో సెట్ ఆఫ్ ఇంటీజర్స్ z is equal to -0 +1 +2 +3 and so on, -1 -2 -3 and so on. చూడండి, ఇక్కడ మనం చెక్ చేస్తున్నట్లయితే స్మాల్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ we can't find. Why? Because of, for example, we can take the smallest integer 1 అనుకోండి, అవుతుందా? దానికంటే ముందే ఉంది 0 ఉంది. 0 ఇంకా చిన్న సంఖ్య 1 కంటే స్మాలెస్ట్ నెంబర్. అలాగే -1 కూడా 0 కంటే స్మాలెస్ట్ నెంబర్. -2 -1 కంటే స్మాలెస్ట్ నెంబర్. -3 -2 కంటే స్మాలెస్ట్ నెంబర్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ద స్మాలెస్ట్ ఇంటీజర్నే ఫైండ్ అవుట్ చేయలేము. అలాగే గ్రేటెస్ట్ ఇంటీజర్, బిగ్గెస్ట్ ఇంటీజర్, పాజిటివ్లో ఉన్నది మనకి బిగ్గెస్ట్ అవుతాయి. 1 2 3 +3 అండ్ నెక్స్ట్ ఇంటీజర్ 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు అండ్ సో ఎట్సెట్రా. బికాస్ ఆఫ్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ బిగ్గెస్ట్ ఇంటీజర్ అంటే ఫైండ్ అవుట్ చేయలేము, స్మాలెస్ట్ ఇంటీజర్ అన్నా సరే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే బోత్ సైడ్స్ కూడా మనకి ఏమవుతుందండి, ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఈ చాప్టర్ గురించి మనకి 8th క్లాస్లో డిస్కషన్ జరుగుతుంది. మనకి ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ అంటే మనకి 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్. సో 8th క్లాస్ నుంచి ఈ చాప్టర్ని మనం నేర్చుకుంటామండి. ఈ రేషనల్ నెంబర్స్ అనే ఒక నెంబర్ సిస్టమ్ అనేది ఒక చాప్టర్ ఉంది 8th క్లాస్లో. ఓకే, ఇప్పుడు మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటండి, ఏదైనా ఒక నెంబర్ని, ద నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండి. అంటే ఏదైనా ఒక నెంబర్ని మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే, అంటే p/q ఫామ్లో రాయగలిగితే దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అలాగే దీనికి ఒక కండిషన్ ఉందండి, వేర్ p, q ఆర్ ఇంటీజర్స్. సో p, q అనేవి మనకి ఇంటీజర్స్ అవుతాయండి. మనకు ఆల్రెడీ నేను ప్రీవియస్లోనే నెంబర్ సిస్టంలో ఒక ఇంటీజర్ నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే కంపల్సరీ p, q అనేవి మనకి ఇంటీజర్స్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండి. అంటే q వాల్యూ ఏమవ్వకూడదు, 0 అవ్వకూడదు. p వాల్యూ 0 అయినా నో ప్రాబ్లం మనకి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే q వాల్యూ అనేది 0 అవ్వకూడదు. సో వారు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మనం ఒక నెంబర్ రాద్దామండి. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. దాని నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. ఈ ఫామ్లో చూపించాలి మనం రేషనల్ నెంబర్ అంటే. అలాగే ఈ p, q అనేవి కూడా మనకి ఏమవ్వాలండి, ఇంటీజర్స్ అవ్వాలి. మనకు ఆల్రెడీ ఇంటీజర్స్ ఏమవుతాయో తెలుసు. ఇంటీజర్స్ అంటే ఏంటి, మనకి 0 ఉండొచ్చు, అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు. వాటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఆ నెంబర్స్ యూజ్ చేసుకుని మనం ఈ ఫామ్లో రాయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటీజర్స్ 0 ఉంటుంది, కానీ ఆ 0ని మనం q దగ్గరనే తీసుకోకూడదు. ఎందుకంటే రేషనల్ నెంబర్ డెఫినేషన్ అనేది ఏం చెప్తుందంటే q వాల్యూ 0 అవ్వకూడదని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఇంటీజర్ తీసుకున్నానండి, 2 అన్న ఒక ఇంటీజర్ తీసుకున్నాను. దీన్ని p/q ఫామ్లో రాస్తాను అనుకో, 2/3. చూడండి ఇక్కడ +2 +3 ఇది మనం చెక్ చేసుకున్నట్లయితే p/q ఫామ్లో ఉందండి, అవునా? సో ఏ నెంబర్ అయితే మనం p/q ఫామ్లో రాయగలుగుతున్నామో ఆ నెంబర్ని మనం రేషనల్ నెంబర్స్ అనొచ్చు.
అంటే ఇక్కడ 2/3 ఉంది అంటే p/q ఫార్ములా ఉంది. అండ్ ఆల్సో pq కూడా ఏమవుతుందండి ఇంటిజర్స్ వై బికాస్ ఆఫ్ +2 +3 ఇంటిజర్స్లో వన్ ఆఫ్ ది నెంబర్స్ కదండి. అండ్ నెక్స్ట్ -1/2 చూడండి ఇక్కడ మనకి నెగిటివ్ కూడా తీసుకున్నాం అంటే ఇంటిజర్స్లో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కదండి. సో -1/2 అండ్ నెక్స్ట్ 0/3. సో ఇక్కడ చూడండి మనకి ఏ వాల్యూ 0 అయింది ఇక్కడ మనకి p వాల్యూ 0 అయింది కానీ q వాల్యూ 0 అయిందని మనకి అవ్వలేదు. సో q వాల్యూ అనేది 0 అవ్వకూడదు అన్నాడు కాబట్టి అవ్వలేదు. సో ఇది కూడా మనకు రేషనల్ నెంబర్ ఎగ్జాంపుల్గా తీసుకొచ్చండి. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండి. అయితే ఈ రేషనల్ నెంబర్స్ని దేంతో డినోటేట్ చేస్తామంటే మనం క్యాపిటల్ Qతో డినోటేట్ చేస్తామండి. సార్ ఎందుకు క్యాపిటల్ Qతోనే రేషనల్ నెంబర్స్ డినోటేట్ చేస్తామంటే ఈ నెంబర్స్ని మనం కోఎఫిషియంట్ నెంబర్స్ అని కూడా పిలవచ్చండి. ఎందుకంటే p/q అంటే మనం డివిజన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుద్ది కోఎఫిషియంటే ఫామ్ అవుద్ది మనకి. సో కాబట్టి వీటిని మనం కోఎఫిషియంట్ నెంబర్స్ అని కూడా పిలవచ్చు. కోఎఫిషియంట్లో మనకి ఫస్ట్ లెటర్ Q కాబట్టి రేషనల్ నెంబర్స్ మనం Qతో కూడా డినోటేట్ చేస్తామండి. సో ఇవి మనకి రేషనల్ నెంబర్స్లో ఎగ్జాంపుల్స్ మనకి. ఓకే నెక్స్ట్ సార్ ఒకవేళ దాని నెంబర్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే కెనాట్ బి అంటే రాసుకోండి. నేను ఈ నోట్స్ అనేది మీకు ఎలా అంటే విత్ థియరీ పార్ట్ ఇంట్రడక్షన్ పార్ట్తో సహా క్లియర్గా చెప్తాను రాసుకోండి. సో ఇప్పుడు ఒక నెంబర్ అనేది p/q ఫామ్లో రాయలేకపోతే ఏ ఫామ్లోని p/q ఫామ్లో రాయలేకపోతే సార్ ఓకే ఇక్కడ ఒక నెంబర్ని p/q ఫామ్లో రాసి ఆ p/q అనేవి ఇంటీజర్స్ అయ్యి q వాల్యూ 0 అవ్వకపోతే మనం ఒక రేషనల్ నెంబర్స్ అన్నాం కదా. ఒకవేళ ఏదైనా ఒక నెంబర్ని మనం ఈ ఫామ్లో రాయలేకపోతే అంటే p/q ఫామ్లో అనేది రాయలేకపోతే మరి ఆ నెంబర్స్ని ఏమంటాం సార్ అంటే ఆ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటారండి. అంటే దీనికి మరి నోట్స్ కావాలి సార్ దీనికి కూడా డెఫినేషన్ రాసుకుంటాను సార్ అంటే నేను చెప్తాను రాసుకోండి. దాని నెంబర్ కెనాట్ బి ఇక్కడ ఓన్లీ కెనాట్ బి అని పెట్టి నాట్ పెట్టుకుంటే సరిపోతుంది. దాని నెంబర్ కెనాట్ బి రాసుకోండి విని రాసుకోండి. దాని నెంబర్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. ఏ నెంబర్ని అయితే p/q ఫామ్లో రాయలేకపోతున్నామో కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్. సో p/q ఫామ్లో రాయలేకపోతున్నామో ఆ నెంబర్స్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. యాజ్ యూజువల్గా కండిషన్ కూడా రాయొచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నారు కదా సార్ మళ్ళీ p/q అనేవి ఇంటిజర్స్ అని ఎందుకు రాయను స్టేట్మెంట్ అని అడిగారు అనుకో మనం ఇక్కడ ఏం మెన్షన్ చేసాం p/q ఫామ్లో రాయకపోతే అని మెన్షన్ చేసాం. సో p/qని మెన్షన్ చేసినప్పుడు అక్కడ p/q అనేది కూడా మనం రాయాలి. సో p/q ఆర్ ఇంటిజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 యాజ్ యూజువల్గా రాయొచ్చు. నేను మళ్ళీ చెప్తానండి ఇర్రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్ రాసుకోండి. దాని నెంబర్ cannot be expressed in the form of p/q where p, q are integers and q is not equal to 0. ఓకే సో ఆ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్గా మరి ఈ 2/3 -1/2 0/3 చెక్ చేసుకుంటే మనకి p/q ఫామ్లో ఉన్నాయి కదా సార్ ఇవి రేషనల్ నెంబర్స్ అయినాయి కదా. మరి ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఈ ఫామ్లో రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాను కదండి. సో ఇర్రేషనల్ నెంబర్స్కి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే √2 √3 √5 √7 వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. అలాగే ఇంకో సింబలిక్గా మనకి పై అనేదాన్ని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్గా తీసుకోవచ్చండి. సో పై అనేది మనకి ఎందుకు ఇర్రేషనల్ నెంబర్గా తీసుకోవాలి సార్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇవి ఈ ఇర్రేషనల్ గురించి పూర్తిగా చెప్తాను చూడండి. సో ఈ ఇర్రేషనల్ నెంబర్స్ మనం దేంతో డినోటేట్ చేస్తామంటే q-తో డినోటేట్ చేస్తామండి. క్యాపిటల్ ఎస్తో కూడా మనం డినోటేట్ చేయొచ్చు ఈ ఇర్రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఫైనల్గా ఈ రూట్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేయండి రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండి ఇవన్నీ కూడా. సో ఈ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నింటినీ కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. అలాగే పైని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్ని మనం పిలవచ్చు. ఎందుకంటే ఈ √2 √3 √5 √7 మనం p/q ఫామ్లో రాయలేమండి. సో ఏవైతే p/q ఫామ్లో రాయలేమో వాటిని మనం ఏమని చెప్తామండి ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పచ్చు. ఓకే నెక్స్ట్ మనకి పై అనేది ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్ పై అనేది మనకి దాని యొక్క వాల్యూ మనకి 22/7 అని రాసుకోవచ్చు కదా. పై అనేది ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్ పై అనే వాల్యూ మనం 22/7 అని రాసుకుంటాం కదా. మరి 22/7 అనేది మనకి p/q ఫామ్లో ఉంది కదా సార్. ఇది చెక్ చేసుకుంటే మనకి p/q ఫామ్లో ఉంది సార్ ఇది.
సో p/q ఫార్ములా ఉంది కదా, మరి 22/7 p/q ఫార్ములా ఉన్నప్పుడు పైని రేషనల్ నెంబర్ అని పిలవచ్చు కదా. ఎందుకు రేషనల్ నెంబర్ అని పిలవచ్చు? ఏ నెంబర్ అయినా సరే p/q ఫార్ములా ఉంది అంటే ఆ నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. 22, 7 అనేది కూడా ఇంటీజర్సే, పాజిటివ్ ఇంటీజర్సే, అండ్ q వాల్యూ కూడా 0 అవ్వలేదు. మరి ఎందుకు మనం దీన్ని రేషనల్ నెంబర్ అనుకుంటాం, మీరు ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తున్నారు సార్ అని అడిగితే, ఇక్కడ మనకి పై యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ 22/7 కాదండి, ఇది ఓన్లీ పై యొక్క అప్రాక్సిమేట్లీ వాల్యూ అంతే, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ. ఈ పై అని 22/7 అనేది అప్రాక్సిమేట్లీ 22/7, నాట్ ఎగ్జాక్ట్లీ. అదే ఎగ్జాక్ట్లీ 22/7 అయితే మనం రేషనల్ నెంబర్ అని రాయొచ్చండి. సో పైని జస్ట్ అప్రాక్సిమేట్లీగా 22/7 కింద తీసుకున్నామండి. అండ్ సో దానివల్ల ఈ 22/7 అయినా సరే పై అయినా సరే మనం ఇర్రేషనల్ నెంబర్స్ కింద తీసుకుంటాం, ఎందుకంటే దానికి ఎగ్జాక్ట్ వాల్యూ లేదు కాబట్టి. అండ్ ఇంకొకటి, పైని మనం ఎలా డిఫైన్ చేస్తాం సార్, అసలు పై అనేది ఎలా ఫైండ్ అవుట్ అవుతుంది సార్ మనకంటే, ఒక సర్కిల్ తీసుకుంటే మనకి సర్కిల్లో సర్క్యూఫరెన్సీ ఆఫ్ ఈ సర్కిల్ ఉంటుంది కదా సార్ మనకి, అది సి అన్న. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే డయామీటర్ ఏమండి, ఇది డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఇది. సో ఈ C/D అంటే ఏంటి, ద రేషియో ఆఫ్ సర్క్యూఫరెన్సీ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఈ C/D నుంచి మనం పైని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో దీనికి ఒక కాన్స్టెంట్ వాల్యూ అంటూ ఉండదండి. కాన్స్టెంట్ వాల్యూ ఉందనుకో అది p/q ఫార్ములా రాసుకుంటే అది రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ C/D పైకి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉండదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా సర్కిల్లో ఒక లాంగ్ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ సర్క్యూఫరెన్స్ సేమ్ ఉన్నా డయామీటర్ అనేది ఏమైందని మనకి ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది, వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుంది, ఒక కాన్స్టెంట్ అంటూ ఉండదు. సో దానివల్ల పైన మనం ఇర్రేషనల్ నెంబర్ కింద కూడా చెప్పవచ్చు ఈ వేలో. అలాగే పైన ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే, ద రేషియో ఆఫ్ సర్క్యూఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అని మనం కూడా చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ మనకి రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్. సో ఇప్పుడు నేర్చుకున్నాం మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. సో ఈ రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి మనం రియల్ నెంబర్స్ అని పిలవచ్చండి. సో ఇప్పుడు మనకి రియల్ నెంబర్స్ అంటే డెఫినేషన్ ఏం రాసుకోవచ్చు అంటే, ది కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ irrational numbers are called real numbers, which are denoted by capital R అండి. ఓకేనా? అంటే ఇప్పుడు వరకు మనకి నెంబర్ సిస్టమ్స్లో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ కలిపి, ది కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, వీటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే అండి, రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. చూడండి, రియల్ నెంబర్స్ డెఫినేషన్ రాసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ నోట్స్ ఉంది. ఇక్కడ చూడండి, థియరీ ఉంది, స్టేట్మెంట్ ఉంది, రియల్ నెంబర్ స్టేట్మెంట్. ఏమని రాసుకోవచ్చు రియల్ నెంబర్స్ నోట్స్? రియల్ నెంబర్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ మనం దేంతో డినోట్ చేస్తున్నామండి? క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే 1/2, √3, √5, -1/2, 0/3 అండ్ సో ఆన్ ఎట్సెట్రా. ఇట్లా మనం రియల్ నెంబర్స్ అనొచ్చండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, కాంబినేషన్ ఆఫ్ 1/2 in the comma p/q, where 1 and 2 are integers, p, q integers, and q is not equal to 0. √3, it is a irrational number, because of this cannot be expressed in the p/q, and -1/2, 0/3 also p/q form. So they are also called rational numbers. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతున్నాయండి? రేషనల్, ఇర్రేషనల్స్ కాంబినేషన్లో కనబడుతున్నాయి. సో ఎగ్జాంపుల్కి ఈ నెంబర్స్ అన్ని కూడా మనం ఏమని పిలవచ్చు?
రియల్ నెంబర్స్ అని పిలవచ్చు. సో ఫైనల్గా టాపిక్ ఏంటంటే మనకి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏమని పిలవచ్చు? ది కాంబినేషన్ ఆఫ్ ఏమని చెప్పుకోవచ్చు రియల్ నెంబర్స్ అంటే? ది కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక నెంబర్ని మనం p/q ఫామ్లో రాయగలిగితే ద నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. ఓకే, సో p/q ఫామ్లో రాయగలిగితే మనం దాన్ని రేషనల్ నెంబర్స్ అన్నాం కదా సార్. p, q ఆర్ ఇంటీజర్స్, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ p/q ఫామ్లో రాయలేకపోతే వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం కదా సార్ అని చెప్పచ్చు. ఓకే రైట్. సో ఏ నెంబర్ అయితే p/q ఫామ్లో ఉంటే దాన్ని మనం రేషనల్ నెంబర్ అని, ఏ నెంబర్ అయితే p/q ఫామ్లో లేకపోతే దాన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఫ్రాక్షన్లోని రూట్లోని కాకుండా డెసిమల్స్లో ఉంటాయి. ఒక నెంబరు డెసిమల్స్లో ఉంటే దాన్ని మనం రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అని అడిగితే మనకి డెసిమల్లో ఉన్న నెంబర్స్ని మనం ఒక రేషనల్ నెంబరా లేదంటే ఇర్రేషనల్ నెంబరా అని మనం ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ఉంటాయండి. ఓకే అండి. సో 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ఉంటాయి. అందులో 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్లో ఫస్ట్ టైప్ ఆఫ్ డెసిమల్ ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్ అండి. సెకండ్ వన్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఫస్ట్ ఇచ్చిన p/q ఫాము అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందో చెక్ చేయాలండి. ఆ తర్వాత మళ్ళీ అది ఒకవేళ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అయిందే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే టెర్మినేటింగ్ డెసిమల్ అయిందంటే దట్ ఈస్ కాల్డ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అయిందంటే దట్ ఈస్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. సో డెసిమల్లో చేసుకుంటాం మనం. డెసిమల్లో కన్వర్ట్ చేస్తే p/q ఫామ్ని మనం డెసిమల్ అన్ని p/q ఫామ్లో ఉన్నాయన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అయిపోతాయని చెప్పలేమండి. p/q ఫామ్లో ఉన్నాయన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయని చెప్పలేము. ఆ p/q ఫామ్లో ఉన్నది కూడా మనం డెసిమల్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ డెసిమల్ని బట్టి అక్కడ ఉన్న డెసిమల్ కంటెంట్ని బట్టి మనం ఏది రేషనల్ అవుద్ది ఏది ఇర్రేషనల్ అవుద్ది చెప్పాలంటే ఫస్ట్ డెసిమల్లో 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ కింద డివైడ్ అయిపోతాయండి. ఆ 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ఏంటంటే ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్, ఇంకోటి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అండి. ఓకే, ఏవైతే టెర్మినేటింగ్ డెసిమల్స్ అయినాయో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారండి. ఏవైతే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అయినాయో వాటిని ఇర్రేషనల్ అంటారు. కానీ ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో డైరెక్ట్గా ఇర్రేషనల్ నెంబర్స్ అని తీసుకోలేమండి. ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఇర్రేషనల్ రేషనల్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో కూడా మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ నుంచి బట్టి ఇర్రేషనల్ అవుద్దా రేషనల్ అవుద్దా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో రేషనల్ నెంబర్ ఉంటుందండి. మళ్ళీ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో కూడా రేషనల్ నెంబర్ ఉంటుంది. టెర్మినేటింగ్ డెసిమల్ అయితే డైరెక్ట్గా రేషనల్ నెంబర్ని తీసుకొచ్చండి. టెర్మినేటింగ్ డెసిమల్ అయితే డైరెక్ట్గా రేషనల్ నెంబర్ని తీసుకోవచ్చు. కానీ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో డైరెక్ట్గా ఇర్రేషనల్ నెంబర్ మనం తీసుకోలేము. దీంట్లో మళ్ళీ రేషనల్ నెంబర్ ఉంటుంది ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి 2 టైప్స్ కింద డివైడ్ అవుతుందండి. ఒకటి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. సో క్లియర్గా చెప్పుకుంటే రిపీటింగ్ అక్కర్ అంటే డెసిమల్ అండి, రిపీటింగ్ డెసిమల్. ఇంకొకటి నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్. నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్. సో ఎప్పుడైతే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఎలా ఫామ్ అవుతుందంటే కొన్ని ఏమో రిపీటింగ్ డెసిమల్ అంటే ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ చెక్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎలా ఉంటుందంటే డిజిట్స్ అనేవి రిపీట్ అవుతుంటాయండి. కొన్ని అయితే రిపీట్ అవ్వవు. ఏవైతే రిపీట్ అవుతూ వచ్చినాయో వాటిని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనొచ్చు, రిపీటింగ్ అక్క. ఏవైతే రిపీట్ కాలేదో వాటిని మనం నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ అనొచ్చు. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే టెర్మినేటింగ్లో p/q ఫామ్ ఉన్నదాన్ని మనం టెర్మినేటింగ్లో డెసిమల్లో మారిస్తే అంటే ఇక్కడ డివిజన్ మెథడ్ చేసి డెసిమల్లో మార్చామండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక 1/2 అనేది నెంబర్ తీసుకున్నాం సార్. ఏమా 1/2 అనేది తీసుకున్నాం.
ఈ 1/2ని మనం ఇది p/q ఫామ్ ఉంది కదండి, ఇది రేషనల్ నెంబరే, ఇది రేషనల్ నెంబర్, ఇది ఇందులో అయితే p/q ఫామ్ ఉంది కాబట్టి మరి దీన్ని డెసిమల్లో మారిస్తే ఇది రేషనల్ చెప్పాలి మనకి. సో డెసిమల్లో మారుద్దామండి ఫస్ట్. సో డెసిమల్లోకి ఎలా మారుస్తుంది, మనకు 2తో 1ని డివైడ్ చేస్తామండి. సో ఇక్కడ ఏమైందండి, 2 zeros 0, రిమైనింగ్ ఎంత ఉంది మనకి, మైనస్ చేస్తే 1 ఉంది. ఇక్కడ పాయింట్ పెడితే మొత్తం మనకి 0 వస్తుంది. 2 5s 10. సో ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చిందండి, 0 వచ్చింది. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ p/q ఫామ్లో ఉన్న నెంబర్ని అంటే 1/2 ఈ 1/2 p/q అంటే p/q ఫామ్లో ఉన్న నెంబర్ని నేను ఏం చేశానండి, ఇక్కడ డెసిమల్లోకి మార్చాను. 0.5 ఏం చేసి డివిజన్ చేసి, సో డివిజన్ చేసి 0.5లోకి మార్చాను. సో డివిజన్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకున్నట్లయితే రిమైండర్ 0 వి కోఎఫిషియంట్ అనేది పాయింట్ తర్వాత డిజిట్స్ రిపీట్ అవ్వకుండా ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. చూడండి 0.5 ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి మనం చెక్ చేసుకున్నట్లయితే p/q ఫార్ములా నెంబర్ని మనం డివిజన్ చేసి రిమైండర్ 0 వెన్ పాయింట్ తర్వాత డిజిట్ అనేది ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటామండి. అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏం చెప్పొచ్చు మనకి, వెన్స్ రిమైండర్ 0 అండ్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఈస్ ఎండింగ్ డిజిట్స్. సో సమ్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయిపోద్దండి. ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత ఎండ్ అయిపోయింది, సింగిల్ డిజిట్ దగ్గర ఎండ్ అయిపోయింది కోఎఫిషియంట్ అనేది. రిమైండర్ కూడా ఏమైంది మనకి సాటిస్ఫైడ్ అని 0 అయింది. అంటే ఏదైనా ఒక p/q ఫార్ములా ఒక నెంబర్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేసిన తర్వాత 2 types ఆఫ్ డెసిమల్స్ ఫామ్ అవుతున్నాయి. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్, ఇంకొకటి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఏది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, ఏది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అంటే ఈ 1/2ని మనం సొల్యూషన్ చేసి డివిజన్ చేసి సొల్యూషన్ చేస్తే 0.5 వచ్చిందండి ఇక్కడ కోఎఫిషియంట్. అండ్ రిమైండర్ కూడా ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. సో ఈ టైప్లో వచ్చిన ఈ టైప్ ఆఫ్ డెసిమల్ వస్తే దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఫైనల్గా మనం టెర్మినేటింగ్ డెసిమల్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే కోఎఫిషియంట్స్ అనేవి పాయింట్ తర్వాత డిజిట్స్ సమ్ డిజిట్స్ దగ్గర ఎండ్ అయిపోద్ది, రిమైండర్ 0 వస్తుంది. ఏ p/q ఫార్మ్ అయినా సరే మనం సింప్లిఫై చేస్తే డివిజన్ చేసి రిమైండర్ ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. అలాగే కోఎఫిషియంట్ పాయింట్ తర్వాత సమ్ డిజిట్స్ తర్వాత ఎండ్ అయిపోద్ది. సో దీన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అనొచ్చు. మరి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి సార్? సో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం p/q ఉన్న ఒక నెంబర్ని మనం డివిజన్ చేసామనుకోండి. సో డివిజన్ చేసిన తర్వాత ఇక్కడ కోఎఫిషియంట్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది, ఎండ్ అవ్వదు. సో కంపల్సరీ ఇక్కడ కోఎఫిషియంట్ రిపీట్ అవుతుందంటే రిమైండర్ అనేది మనం 0కి ఈక్వల్ అవ్వాలంటే కదా, అంటే రిమైండర్ అనేది 0 రాలేనంటే కదా. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చి ఇక్కడ ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో కోఎఫిషియంట్ పాయింట్ డిజిట్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. కానీ ఇక్కడ రిమైండర్ 0 ఎప్పుడైతే రాలేదో కోఎఫిషియంట్లో డెసిమల్ తర్వాత డిజిట్స్ అన్ని పాయింట్ తర్వాత డిజిట్స్ అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగా ఎప్పుడైతే రిమైండర్ 0 రాలేదో ఎగ్జాంపుల్గా తీసుకోండి, టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ మీనింగ్ అంటే ఏంటి మనకి, టెర్మినేటింగ్ కాంతి కదా. అంటే టెర్మినేటింగ్ అంటే ఏంటి మనకి, రిమైండర్ 0 అవుతుంది, కోఎఫిషియంట్స్ సమ్ పాయింట్స్ తర్వాత సమ్ డిజిట్స్తో ఎండ్ అయిపోతుంది. మరి నాన్ టెర్మినేటింగ్ అంటే సేమ్ చెప్పొచ్చు కదా, దీనికి ఆపోజిట్ ఏమని, రిమైండర్ 0 అవ్వదు, అలాగే కోఎఫిషియంట్స్ అనేవి పాయింట్ తర్వాత డిజిట్స్ అనేవి సమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దగ్గర ఎండ్ అవ్వదు, రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం నాన్ టెర్మినేటింగ్ అని పిలవచ్చు. ఓకే, ఇప్పుడు సార్ నాన్ టెర్మినేటింగ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని అడిగితే నాన్ టెర్మినేటింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. 1/7 తీసుకున్నాము. సో 1/7 మనం చెక్ చేస్తే 7తో 1 డివైడ్ చేద్దాం. ఓకే, 7 zeros 0 అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే 1.0. 7 1s 7, రిమైండర్ 3 అండి, పాయింట్ ఉంది కాబట్టి 0. 7 4s 28. సో ఇంకెంత వచ్చింది ఇక్కడ మనకి 2 ఉంది. సో పాయింట్ అది 0. 7 2s 14, 6 0, 7 8s 56 అండ్ 4 పాయింట్ ఉంది కాబట్టి 0. ఇక్కడ చూడండి మనకి, సారీ ఇక్కడ పాయింట్తో ఉంది, ఇక్కడ రిమైండర్ 4తో ఆఫ్ చేద్దాం. మనం చెక్ చేయండి, మనకి ఇక్కడ మనకి డిజిట్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. మనం సమ్మర్ సింప్లిఫై చేసుకుంటే వెళ్తుంటే డిజిట్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయండి. సో లైక్ 1/7 మనం డివిజన్ చేస్తుంటే ఒకసారి చూడండి, రిమైండర్ 0 వచ్చిందా, రాలేదు. పోనీ కోఎఫిషియంట్స్ అనేవి సమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దగ్గర ఎండ్ అయ్యా, లేదు, అండ్ సో ఆన్. వై బికాస్ ఆఫ్ ఇక్కడ మళ్ళీ పాయింట్ ఉంది, 0 పెట్టుకుని మనం సమ్ సింప్లిఫై చేస్తే డిజిట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందుకే ఇక్కడతో ఆఫ్ చేస్తాను నేను.
ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తుంటే చెక్ చేస్తుంటే అర్థమవుతుంది ఏమని, రిమైండర్ అనేది 0 రావట్లేదు, కోఎఫిషియెంట్స్ అనేవి పాయింట్ తర్వాత డిజిట్స్ అనేవి కూడా సమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దగ్గర ఎండ్ అవ్వట్లేదు, అంటే కొన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ దగ్గర ఆగట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు టెర్మినేటింగ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, టెర్మినేటింగ్ అంటే రిమైండర్ 0 రావాలి, కోఎఫిషియెంట్స్ పాయింట్స్ దగ్గర డిజిట్స్ అనేవి ఏదో ఒక సమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా మనకి 1 2 3 4 ఈ 4 డిజిట్స్ దగ్గర ఎండ్ అయిపోయింది, రిమైండర్ 0 వచ్చింది, టెర్మినేటింగ్. బట్ ఇక్కడ ఏంటి, రిమైండర్ 0 ఈక్వల్ అవ్వలేదు, 0 రాలేదు, కోఎఫిషియెంట్స్ చెక్ చేస్తే పాయింట్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఉన్నాయి, కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని మనం, ఈ టైప్ ఆఫ్ డెసిమల్ని మనం నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ కింద తీసుకోవచ్చండి. అయితే లైక్ ఇక్కడ మళ్ళీ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో 2 టైప్స్ ఉన్నాయి కదండి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్. ఇక్కడ చెక్ చేద్దాం, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అక్కరింగ్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ అక్కరింగ్ అంటే ఏంటి. ఇక్కడ మనం చెక్ చేస్తే పాయింట్ తర్వాత డెసిమల్ మనం పాయింట్ తర్వాత చెక్ చేస్తే డిజిట్స్ చెక్ చేయండి ఒకసారి, ఎలా ఉన్నాయి మనకి 1 4 2 8 డిఫరెంట్ ఉన్నాయి. సో డిజిట్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి, మనకి రిపీట్ కాలేదు కాబట్టి దీన్ని మనం నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ అని పిలుస్తాం. సార్ ఒకవేళ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్గా దీనిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 0.1 1 1 1 1 అండ్ సో ఆన్. చూడండి ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఒకటే నెంబర్ డిజిట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 0.1 బార్ అని రాసుకోవచ్చండి. మనకి 9th క్లాస్లో నేర్చుకుంటాం మనం 0.1 బార్. దీన్ని మనం నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని పిలవచ్చు. సో ఇక్కడ మనకు తెలుస్తుంది కదండి, రిపీట్ అవుతుంది ఒక డెసిమల్. సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అలాగే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్కి ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చండి. ఇక్కడ ఏమన్నా మనకి 2 డిజిట్స్ తీసుకుందాం, 1 4. సో 0.14 14 14 14 ఏమైందండి ఇక్కడ మనకి చూసుకుంటే, అండ్ సో ఆన్ 14 14 14 14 2 డిజిట్స్ అనేవి రిపీట్ అయ్యాయండి, 0.14 బార్. సో దీన్ని కూడా మనం ఎలా తీసుకొచ్చండి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇప్పుడు చూడండి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్కి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్కి. సో 1/7 మనకి సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందని మనకి ఆన్సర్ 0.14 సమ్ 28 వచ్చిందని మనకి, అండ్ సో ఆన్ 1/7 సింప్లిఫై చేస్తే. ఇక్కడ పాయింట్ ఆఫ్ డిజిట్స్ అనేవి రిపీట్ అవ్వలేదు, అండ్ కోఎఫిషియెంట్ అనేది కూడా నెంబర్ ఆఫ్ డిజిట్స్ దగ్గర ఎండ్ అవ్వలేదు, రిమైండర్ 0 రాలేదు. సో ఈ టైప్ ఆఫ్ డెసిమల్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. అండ్ పాయింట్ తర్వాత డిజిట్స్ని చెక్ చేస్తే మనకి డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి, రిపీట్ కాలేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో ఇది ఏమవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. మరి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఇది కదండి, మరి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో రిపీటింగ్ డెసిమల్ ఎలా ఉంటుందంటే 0.2 డిజిట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 14 14 14 14. సో ఇక్కడ ఏమైందండి, 2 డిజిట్స్ అనేది మనకి రిపీట్ అయింది. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 0.14 బార్ అని రాయొచ్చు. సో దీన్ని రిపీట్ అయింది యాక్చువల్గా అండ్ సో ఆన్ ఎట్సెట్రా. సో ఇన్ని డిజిట్స్ దగ్గర ఎండ్ అవ్వట్లేదు, రిమైండర్ కూడా 0 అవ్వట్లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. క్లియర్. సో ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని పిలవచ్చు. రైట్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకునేది రియల్ నెంబర్స్లో సమ్ ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకున్నాం మనం. అంటే ప్రతి డెఫినేషన్కి ప్రతి నెంబర్ ఆఫ్ నెంబర్ సిస్టమ్కి, న్యాచురల్ నెంబర్ అయినా, హోల్ నెంబర్ అయినా, ఇంటిజర్ అయినా, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, రియల్ నెంబర్స్, డెసిమల్ ఫామ్లో మన ఏది రేషనల్ నెంబర్ అవుద్ది, ఇర్రేషనల్ నెంబర్ అవుద్ది. సారీ చిన్న కన్ఫ్యూజన్ అవ్వలేదు నేను. ఇక్కడ మనకి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ తీసుకున్నాం కదండి. ఒక్కసారి నేను చిన్న కన్ఫ్యూజన్ ఇస్తాను. టెర్మినేటింగ్ డెసిమల్లో ప్రతి డెసిమల్ని కూడా మనం రేషనల్ నెంబర్ అని పిలవచ్చు. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటంటే మనకి రిమైండర్ అనేది 0 అవుతుంది, కోఎఫిషియంట్ అనేది సమ్ డిజిట్స్తో ఎండ్ అయిపోతుంది. రిమైండర్ అనేది 0 అవుతుంది, కోఎఫిషియంట్ అనేది సమ్ డిజిట్స్తో ఎండ్ అయిపోతుంది. ఈ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చండి. అంటే డెసిమల్ నెంబర్స్ని టెర్మినేటింగ్ డెసిమల్ని రేషనల్ నెంబర్ అని పిలవచ్చండి. మరి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో క్లియర్గా చూడండి, కంక్లూజన్ ఇస్తాను.
నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో. ఇక్కడ మనకి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏంటండి, రిమైండర్ 0కి ఈక్వల్ అవ్వదు, అట్లనే కోఎఫిషియంట్ అనేది డెసిమల్ తర్వాత రిపీట్ అవుతూనే ఉంటుందండి. చూడండి, రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అవ్వలేదు, కోఎఫిషియంట్ అనేది పాయింట్ తర్వాత డిజిట్స్ అనేవి అలాగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి, టెర్మినేటింగ్కి ఏమో రిమైండర్ 0 అయింది, నాన్ టెర్మినేటింగ్కి రిమైండర్ 0 అవ్వలేదు. టెర్మినేటింగ్లో కోఎఫిషియంట్ అనేది డెసిమల్స్ని చూసి చెక్ చేసుకున్నట్లయితే పాయింట్ తర్వాత కొన్ని డిజిట్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎండ్ అయిపోతుంది. ఎన్ని డిజిట్స్ ఎండ్ అయిపోయిందండి, 1 and 2, ఎందుకంటే రిమైండర్ 0 అయింది కాబట్టి. మరి నాన్ టెర్మినేటింగ్లో చెక్ చేసుకున్నట్లయితే కోఎఫిషియంట్లో వచ్చిన డెసిమల్ అనేది పాయింట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎండ్ అవ్వట్లేదండి, మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకని, రిమైండర్ 0 అవ్వలేదు కాబట్టి ఇవి కంటిన్యూ అవుతున్నాయండి. సో ఈ టైప్ ఆఫ్ డెసిమల్స్ని ఏమో టెర్మినేటింగ్ అని, ఏవైతే టెర్మినేటింగ్ డెసిమల్స్ అని వాటిని రేషనల్ నెంబర్స్ అంటారండి. సో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో డైరెక్ట్గా మనం రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకోవాలంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఎలా ఉంటుంది, నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్. ఇప్పుడే చెప్పుకున్నాను ఒక ఎగ్జాంపుల్, మనం 1/2నేమో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ 1/2 కదండి. 1/2 అయితే మనకి ఏం తీసుకున్నాం, టెర్మినేటింగ్ డెసిమల్లో తీసుకున్నాం, అది మనకి 0.5 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది, కోషెంట్ కూడా 0.5 తర్వాత ఎండ్ అయిపోయింది. సో దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్గా తీసుకుంటాం. మనం 1/7 తీసుకున్నాం కదండి ఎగ్జాంపుల్. 1/7లో చెక్ చేసుకున్నట్లయితే మనకి రిమైండర్ 0 అవ్వలేదు, అలాగే కోఎఫిషియంట్ అనేది పాయింట్ డెసిమల్ ఫామ్ పాయింట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది కంటిన్యూ అవుతుంది 1/7లో, అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అనుకుంటుంది. అయితే నాన్ టెర్మినేటింగ్లో 2 టైప్స్ డివైడ్ అయినాయి కదండి మనకి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటాను చూడండి, 0.14 దీన్ని ఎవరు రాయించారు, మనం 0.14 బార్ అని రాయించండి. సో దీన్ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్, ఏం రిపీట్ అయిందని ఇక్కడ 14. మరి ఇక్కడ చూడండి 0.10, 100, 100, 10000 అండ్ సో ఆన్. చూడండి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది, ఇక్కడ కంటిన్యూ అవుతుంది, కానీ ఇక్కడ రిపీటింగ్ డెసిమల్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ నాట్ రిపీటింగ్ కంటిన్యూ అవుతుందంటే కంపల్సరీ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్, ఎందుకంటే రిమైండర్ 0 అవ్వలేదు. కానీ అబ్జర్వ్ చేయండి, రెండింటికి రిపీటింగ్ డెసిమల్ కంటిన్యూ అవుతున్నాయి, ఇక్కడ నాట్ రిపీటింగ్ డెసిమల్ కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పుడైతే రిపీటింగ్ డెసిమల్ కంటిన్యూ అయ్యో దాన్ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. ఎప్పుడైతే నాట్ రిపీటింగ్ డెసిమల్ కంటిన్యూ అయ్యో నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. ఇందులో ఏవైతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఉన్నాయో అని క్లియర్గా చెప్తాను చూడండి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఉన్నాయో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చండి. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఉన్నాయో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. ఏవైతే నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్స్ ఉన్నాయో వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. ఓకేనండి, క్లియర్గా ఇప్పుడు మనకి చిన్న 1 మార్క్లో మనం ఏదైనా చెప్పుకోవాలనుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ద నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అంటే మనం రేషనల్ అని, నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్ డెసిమల్స్ని ఇర్రేషనల్ అని చెప్పుకోవచ్చండి. సో ఇక్కడతో మనకి రియల్ నెంబర్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందండి, విత్ నోట్స్తో కంప్లీట్ అయిందండి మనకి. ఓకేనండి, సో ఒక క్లియర్గా మీకు క్లియరెన్స్ రావాలంటే ఒక చార్ట్ వేసి చూపిస్తాను డెసిమల్ ఎక్స్పెన్షన్లోని. డెసిమల్ ఎక్స్పెన్షన్లో ఆల్రెడీ చార్ట్ వేసి చూపించాను మీకు డయాగ్రాము. సో టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ లెంతీగా ఉంటుందనేసి మీరు దయచేసి స్కిప్ చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ వినంటే మీకు 1 మార్క్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలరు. 10th మనకి మ్యాథ్స్లో 1 మార్క్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చే 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ పడుతుంది గెస్ చేయొచ్చు, కానీ 1 మార్క్కి మనం రాయాలంటే కష్టం. సో 1 మార్క్కి మనం ఎప్పుడు రాయగలమంటే ఒక చాప్టర్ ఇంట్రడక్షన్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా వింటున్నామో, ఒక చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్గా ఎప్పుడైతే వింటున్నామో ఆ ఇంట్రడక్షన్ నుంచి మనకు 1 మార్క్ వస్తాయండి. సో ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్
టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్లో మనం చెక్ చేసుకున్నట్లయితే టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్ని కూడా మనం రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. ఏవి టెర్మినేటింగ్ డెసిమల్ వద్ద చెప్పుకున్నాం, రిమైండర్ 0, కోషెంట్ అనేవి ఇన్ని డిజిట్స్ దగ్గర ఎండ్ అయిపోద్ది. రిమైండర్ 0 అవుతుంది, కోషెంట్స్ అనేవి సమ్ డిజిట్స్ దగ్గర ఎండ్ అయిపోద్ది. చూడండి, సమ్ డిజిట్స్ దగ్గర ఎండ్ అయిపోతుంది, 3 డిజిట్స్ దగ్గర రిమైండర్ 0 అయిపోతుంది. సో ఈ నెంబర్స్ మనం ఏం పిలవచ్చు, రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు. ఈ డెసిమల్స్ ఏం పిలవచ్చు, టెర్మినేటింగ్ డెసిమల్ అని పిలవచ్చు. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో మనకి 2 టైప్స్ ఉన్నాయండి, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ టెర్మినేటింగ్ అంటే రిమైండర్ 0 అవ్వదు అండ్ ఆల్సో కోషెంట్ అనేది కూడా సమ్ పాయింట్స్ దగ్గర ఎండ్ అవ్వదు అండ్ సో ఇది నాన్ టెర్మినేటింగ్. మన ఇందులో 2 టైప్స్ ఉన్నాయి మనకి, నాన్ టెర్మినేటింగ్, నాట్ రిపీటింగ్. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నాన్ టెర్మినేటింగ్, నాట్ రిపీటింగ్లో మనం చెక్ చేసుకున్నట్లయితే నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్, నాట్ రిపీటింగ్. నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్గా 0.141414 0.14 బార్ ఇక్కడ చెక్ చేస్తే 1414 అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది, సేమ్ డిజిట్స్ 14 బార్. మరి ఇక్కడ చెక్ చేస్తే 0.10 100 100 100 అండ్ సో ఆన్. అక్కడ చెక్ చేస్తే పాయింట్ డిజిట్స్ అనేవి రిపీట్ కాలేదు. ఇక్కడ 10 వచ్చింది, 100 వచ్చింది, 100 వచ్చింది. సో పాయింట్స్ అనేది మనకి పాయింట్ తర్వాత డిజిట్స్ అనేవి రిపీట్ కాలేదు. ఎప్పుడైతే పాయింట్ తర్వాత డిజిట్స్ రిపీట్ అవుతూ కంటిన్యూ అయ్యో వాటిని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఎప్పుడైతే పాయింట్ తర్వాత డిజిట్స్ రిపీట్ కాలేదో, రిపీట్ కాకుండా కంటిన్యూ అవుతున్నాయో నాన్ టెర్మినేటింగ్, నాట్ రిపీటింగ్. ఏవైతే నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్స్ అయ్యో వీటిని మనం రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చండి, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏవైతే నాన్ టెర్మినేటింగ్, నాట్ రిపీటింగ్ అయినాయో వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ కింద పిలవచ్చు. అంటే ఇప్పుడు మనం P/Q ఫార్ములా ఉంటేనే రేషనల్, P/Q ఫార్ములా లేకపోతే ఇర్రేషనల్ అని చెప్పుకున్నాం కదండి. డెసిమల్లో ఉంటే రేషనల్, ఇర్రేషనల్స్ అని చెప్పాలంటే ఈ వేలో మనం డెసిమల్స్లో ఉంటే రేషనల్, ఇర్రేషనల్స్ అనేది మనం క్లియర్గా చెప్పొచ్చండి. సో ఇక్కడతో మనకి చెక్ చేసుకున్నట్లయితే రియల్ నెంబర్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. P/Q ఫామ్లో ఉంటే రేషనల్ నెంబర్స్ అని మనం ఈజీగా చెప్పొచ్చు. P/Q ఫామ్లో రాకపోతే ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఒకవేళ డెసిమల్లో ఉంటే ఆ డెసిమల్ని మనం రేషనల్ నెంబర్గా ట్రీట్ చేస్తామా, ఇర్రేషనల్ నెంబర్గా ట్రీట్ చేస్తామని చెప్పడానికి కూడా మనం టాపిక్ మాట్లాడుకున్నాం. సో ప్రతి దానికి కూడా మనం నోట్స్ అనేది కూడా చెప్పాం, డెఫినేషన్స్ విత్ నోట్స్తో చెప్పాం. సో రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనకి ఈ చాప్టర్ నుంచి వెళ్తే రియల్ నెంబర్స్లో మనకి 2 టాపిక్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. సెకండ్ వచ్చి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండి. ఇప్పుడు ఈ 2 టాపిక్స్ మీద మనకి ఈ చాప్టర్ బేస్ ఉంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఈ 3 టాపిక్స్ మీద మనకి చాప్టర్ అనేది బేస్ ఉందండి. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇంట్రడక్షన్ పార్ట్ కాకుండా ఈ త్రీ కేసెస్ మీద అంటే ఈ 3 టాపిక్స్ మీద మనకి చాప్టర్ అనేది బేస్ అయిందండి. సో ఫండమెంటల్ యూక్లిడ్ డివిజన్ అంటే మనం జస్ట్ దాని గురించి నేర్చుకుంటాం. డివిజన్ అంటే యూక్లిడ్ డివిజన్ అనేది ఎలా చేస్తాం ఏంటి అన్నదని. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే మనకి ఎక్సైజ్ 1.1 అండి. రియల్ నెంబర్స్ మనకి చెక్ చేసుకున్నట్లయితే 2 ఎక్సెస్ ఉన్నాయండి మనకి. అదే ఓల్డ్ సిలబస్లో అయితే మనకి 5 ఎక్సెస్ ఉన్నాయి. న్యూ సిలబస్లో తగ్గించాడు, 2 ఎక్సెస్ ఉన్నాయండి. ఒకటి 1.1 అండ్ ఇంకొకటి 1.2. ఈ 1.1 అనేది ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మీద బేస్ అయి ఉంటుందండి. ఈ థియరమ్ వస్తే 1.1 అనేది ఈజీగా చేయొచ్చు. అలానే 1.2 అనేది మనకి రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్లో ప్రూవ్ చేయాలండి. 1.2 అనేది అంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఇస్తే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ ఇస్తే కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పటివరకు మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ 3 కేసెస్ గురించి చెప్పుకుని ఈ 3 కేసెస్కి సంబంధించిన 1.1, 1.2 ఫుల్గా నోట్స్ అనేది చెప్పడం జరుగుతుంది.
సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఏదైనా మొత్తం క్లియర్గా చాప్టర్ మొత్తం క్లియర్గా మీకు అర్థమయ్యి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.